Hi guys, this is Raghu and welcome back to my channel. ఏంటి డ్రాగన్ మూవీలో 2000 కోట్ల స్టఫ్ ఉందా? మ్యాటర్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోస్ట్ వైలెంట్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం డ్రాగన్. అయితే డ్రాగన్ అనే టైటిల్ అఫీషియల్ అయితే కాదు. ఎన్టీఆర్ 31st అనే వర్కింగ్ టైటిల్తో పాటు డ్రాగన్ అనే టైటిల్ కూడా అభిమానుల్లో బాగా సర్క్యులేట్ అవుతోంది. రీసెంట్గా బ్రూస్లీ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందని, డైరెక్టర్ కి హీరోకి మధ్య క్లాషెస్ వచ్చాయనేలా కూడా వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెట్టి రీసెంట్ గా ఒక షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుండడం విశేషం. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం లేదు మేకర్స్. కానీ సినిమా ఎప్పుడు వచ్చినా రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయమనే ఫీల్ని మాత్రం అభిమానులకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ నటుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్, మజిలీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ శివకుమార్ డ్రాగన్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఓ మూవీ ఈవెంట్లో మీడియా చిట్చాట్లో భాగంగా డ్రాగన్ మూవీ ఎలా ఉండబోతోంది, ఏదైనా అప్డేట్ ఉందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సినిమా అవుట్డోర్ షూటింగ్ నుండి వచ్చి 5 days అవుతోంది. ఈ కథ బిల్డప్లు అందరూ చెప్పేవే. ఈ సంవత్సరం తారక్ అన్న పక్కాగా 2000 కోట్లు కొట్టబోతున్నాడు, రాసి పెట్టుకోండి. అన్న నడుం ఇంతే అయినా ఎడారిలో ఆయన వాక్, రేబాన్ డెజర్ట్లో మెరిసిపోవడం అంతే. ఇంతకు మించి నేనేం చెప్పను. 2000 కోట్లు కొల్లగొట్టడం మాత్రం పక్కా, నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి అంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మాటలు విన్న నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఆ వీడియోని తెగ షేర్ చేస్తూ ఇక రండిరా ఎవరొస్తారో చూసుకుందామంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడో డీలా పడిన ఫ్యాన్స్ కు శివకుమార్ మాటలైతే మంచి బూస్టింగ్ ఇచ్చాయనే చెప్పొచ్చు. అసలు ఆయన ఇంతలా చెబుతున్నాడంటే సినిమాలో ఏదో విషయం ఉందనేలా ఫ్యాన్స్ డిస్కషన్స్ కూడా మొదలు పెట్టేశారు. మా అన్నకి ఒక మంచి యాక్షన్ సబ్జెక్ట్ పడితే ఎలా ఉంటుందో చూస్తారంటూ ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేస్తున్నారంటే నమ్మాలి. మరి ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బిగ్ సర్ప్రైజ్ న్యూస్ అయితే ఇచ్చాడు. ఆ న్యూస్ అభిమానుల్ని కొంత నిరాశపరిచిన, చికెన్ ముక్క లేకపోతేనేం కోడిని చూసుకుంటూ తినేద్దామనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే ప్లాన్ చేస్తోంది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్లిమ్ లుక్లో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు లీక్ కాకుండా మేకర్స్ కట్టుదిట్టమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అందుకే పక్కా పకడ్బందీగా ఇప్పుడు డ్రాగన్ మూవీ నుండి విడుదల చేసే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఖచ్చితంగా సోషల్ మీడియాని షేక్ చేయడం ఖాయమనే చెప్పొచ్చు. అయితే ఇన్ని రోజులకు సినిమా నుండి అప్డేట్ వస్తుంది అనేది హ్యాపీ న్యూస్ అయినప్పటికీ ఎన్టీఆర్ బర్త్డే మే 20న కావడంతో ఫస్ట్ లుక్ కోసం మరో 2 నెలలు ఎదురు చూడాలా అంటూ అభిమానులు అయితే కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ లోపు ఏదైనా చిన్న అప్డేట్ ఇస్తారేమో అనేది చూడాలి. సో దట్స్ ఆల్ గైస్. డ్రాగన్ మూవీకి 2000 కోట్లు సాధ్యమేనా? అలాగే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించబోతుంది అనే దానిపై కూడా మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.